ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరగా మాట్లాడి వచ్చేసేయాలి. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా? నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. ఎలా ఉన్నావురా? ఎలా ఉంటానురా? పెళ్లి చేసుకుని నేననుకున్నట్టుగా రామలక్ష్మితో హాయిగా ఉండాల్సిన నన్ను జైల్లో చిప్పకూడి తినేలా చేశారు కదరా. చివరికి మీ అమ్మా నాన్నే నీకు అన్యాయం చేశారు కదరా. మీ అమ్మ అప్పుడు మాట్లాడకుండా ఉండుంటే ఆ పెళ్ళి ఆగేది కాదుగా. నీకో షాకింగ్ న్యూస్ రా. రామలక్ష్మి ఆ శౌర్యగాన్ని పెళ్లి చేసుకోబోతోంది. ఆ రఘురాం కూడా జరిగిందంతా మరిచిపోయి వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడట్రా. నాది అనుకున్నది నాకు కాకుండా పోతుంటే చూస్తుంటూ ఎలా ఊరుకుంటాను? నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీల్లేదు. లోపల కూర్చొని ఏం చేస్తావురా? ఏం చేసైనా బయటకు వస్తాను. వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రై, మీకు లాయర్ గురించి చెప్తాను. ఎలా అయినా బెయిల్ వచ్చే ఏర్పాటు చేయండి. బెయిల్ వస్తుందంటావా? జైలుంటే బెయిలు ఉంది. కాకపోతే సరైన లాయర్ని పట్టుకోవాలి, అంతే. రేయ్, ఆ లాయర్ని కలిసి విషయం చెప్పండి. మిగతాదంతా అతను చూసుకుంటాడు. సరే, ఎవరిని కలవాలో చెప్పరా. అరే, నీకోసం క్యారెట్ తెచ్చాం, తీసుకోరా. ఇప్పుడు నాకు అదంత అవసరమా? రే, అందులో నీ అవసరం ఉంది, తీసుకో. తీసుకో. సరే, మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. సరే, పదరా. ఏం చూస్తున్నావు రామా? ఏంటి రామా ఇది? ఇందాకే నేను సార్ గుడికి వెళ్ళాం. అక్కడ ప్రసాదంలో మిరపకాయ కొరికి సార్ కారం కారం అంటుంటే ఏం చేయాలో తెలియక ముద్దు పెట్టావా? కానీ ఈ వీడియో ఎవరు తీశారు? నాకెందుకు పంపించారు? నువ్వేం టెన్షన్ పడుకో. అయ్యో, ఇదేమన్నా నాన్న కంట పడితే ఇంకేమైనా ఉందా? పెళ్లికి ముందు ఏంటి పనులని ఈ పెళ్లి వద్దంటారు. అయ్యో, నా బతుకుని ఇలా వీడియో చేసి పెడుతున్నారేంటి? అన్ని సమస్యలు తీరిపోయాయని, ఆయనతో నా పెళ్లి జరుగుతుందని ఆనందపడుతుంటే మళ్ళీ ఇదేంటి? ఏదో జరుగుతుంది. ఆద్య, నాకేదో మళ్ళీ చెడ్డ రోజులు వస్తున్నాయి. నేనున్నాను కదా, ఏం కాదు, నువ్వేం భయపడుకో. అసలు ఆ వీడియో ఎవరు పంపించుంటారు? ఆద్య, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఆద్య, ఆ వీడియో పంపించిన వాడే అయి ఉంటాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో రామలక్ష్మి, ఎవరు? నేను నీ ప్రశాంత్ని. ప్రశాంత? ప్రశాంత్, నువ్వా? అవును, నేనే. నువ్వు నాకెందుకు ఫోన్ చేసావు? వీడియో ఎవరు పంపించారని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు కదా, క్లారిటీ ఇద్దామని. ఆయన ఆ వీడియో తీసింది నువ్వా? నిన్ను జైల్లో పెట్టినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఎలా వస్తుంది రామలక్ష్మి? తాళి కట్టే చివరి నిమిషంలో తప్పించుకుని నన్ను జైల్లో చిప్పకూడు తినేలా చేశావు. నిన్ను వదిలిపెట్టను.
నాకు దక్కనిది నేను ఎవరికి దక్కనివ్వను. వాణ్ణి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా. చెమటలు పడుతున్నాయి ఏంటి సార్? అంటే ఇందాక వచ్చేటప్పుడు నీళ్లు తాగాను. పద్మం పద్మం ఇలా రావే, నన్ను తీసుకెళ్ళవే. మీరుండండి. నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినప్పుడే నాకు తేడా కొట్టింది. నా స్టేషన్కి వచ్చి నన్నే మోసం చేసి నా కస్టడీలో మనిషిని తీసుకుపోవాలని చూస్తావా? హే రవి. సార్ సార్, ఇతను రఘురామా? అంటే సార్ మీలాగే నేను కూడా ఆయన ఎప్పుడు చూడలేదు సార్. వాణ్ణేమో కానీ వీణ్ణి మాత్రం విమానం నేనే దగ్గరుండి ఎక్కిస్తా. అయ్యో సార్ సార్, పొరపాటు అయిపోయింది సార్. మావయ్య గారి గురించి పెద్దనాన్నకి తెలిస్తే చంపేస్తారని అందుకే మా నాన్నతో పెద్దనాన్న వేషం వేయించాము. వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. వదలటమా? వీణ్ణి గాని వాణ్ణి గాని వదిలేసేది ఆ రఘురామ్ గారు వచ్చాకే. పదరా. సార్ 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 సార్, ఆగండి ఆగండి సార్. అని నా సెలవు నా పక్కనేంటి సార్. మేము కొంచెం మాట్లాడుకోవాలి సార్. ప్లీజ్ 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 సార్. సార్ వద్దు సార్, నేను ఈ సెల్లో ఉంటాను. ఇదేమన్నా లాడ్జ్ ఎంట్రా మీరు అడిగిన రూమ్ ఇవ్వడానికి? రవి సార్ లాక్ ఓపెన్ చేయి. అలాగే సార్. సార్ తీసుకురండి. ప్లీజ్ సార్, సార్ అది ఇక్కడ, ఇక్కడ. ఒక్కసారికి వదిలేయండి సార్. తీయండి. రా రారా. లోపలై. సార్ నువ్వు రా లోపలికి. మీరు తాళం వేసుకోండి సార్. రా. సార్ సార్ ప్లీజ్ సార్, వదిలేయండి సార్. మీరు సార్, వెళ్ళండి. ప్లీజ్ సార్. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళి రఘురామ్ గారు తీసుకురండి. అప్పటి వరకు వీళ్ళని వదిలే సమస్య లేదు. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.